వెల్కమ్ బ్యాక్ టు వేదా కేతన వ్లాగ్స్. ఈరోజు నువ్వుల లడ్డు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి హెల్త్కి చాలా మంచివి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వీరు డైలీ ఒకటి తీసుకుంటే 1 మంత్ లోపు కొంచెం కవర్ అవుతుంది. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలా తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఈ తెల్ల నువ్వులు చాలా మంచివి. తెల్ల నువ్వులు, బెల్లం రెండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము హెల్దీ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి బెల్లాన్ని చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకోవాలి. మిక్సీ పడతాం కాబట్టి చిన్నగా చేసుకుంటే ఈజీగా పిండిలాగా గ్రైండ్ అయిపోతుంది. దీనికోసం ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం గిన్నె వేడయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న నువ్వులు అందులో వేసుకొని సిమ్లో పెట్టే వేయించుకోవాలి నువ్వులు. అప్పుడు మంచిగా దోరగా వేగుతాయి. ఇలా నువ్వులన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా లోతుగా ఉన్న గిన్నె ఎందుకు తీసుకున్నానంటే నువ్వులు చిన్నగా ఉంటాయి కదా, వేగించుతున్న కొద్దీ చిట్లిపోతాయి అనేసి ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే నువ్వులు చిట్లిపోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. వీటిని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఈజీగా మాడిపోతాయి. సిమ్లో ఉంచుకొని స్టవ్ని నువ్వులు కలుపుతూనే ఉండాలి. అప్పుడు మంచిగా దోరగా వేగే వరకు కలుపుకుంటే నువ్వుల టేస్ట్ అనేది మనం తింటున్నప్పుడు బాగా వస్తుంది. ఇలా నువ్వులన్నీ వేయించుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు మంచిది, పెద్దలకు మంచిది. మనం ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ యూజ్ చేసే బదులు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు డైలీ ఇది ఒకటి తీసుకుంటే బ్లడ్ కవర్ అవుతుంది. ఐరన్ కూడా పుష్టిగా ఉంటుంది. నువ్వులు హెల్త్కి చాలా మంచివి. ఇలా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఆ కలర్ చేంజ్ అయితే వేగినట్టు. మంచిగా వేయించేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం చల్లారిపోవాలి. ఇలానే పక్కకు ఉంచేస్తే మంచిగా చల్లారిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కూడా పాకం వేసి పట్టుకోవచ్చు, కానీ నేను గ్రైండ్ చేసి చేస్తున్నా. ఇలా మిక్సీలో సగం వరకే నువ్వులు వేయాలి. దీన్ని మిక్సీ పట్టేసేయాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బరకగా ఉన్నప్పుడే అవి కొంచెం గ్రైండ్ అయిపోతాయి. ఇలా అన్ని నువ్వుల్ని కొంచెంగా వేసుకోవాలి. కొంచెం బరకగా అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కొట్టి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లంని కొంచెం మనకి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు రెండు అందులోనే ఈజీగా కలిసిపోతాయి. ఇలా చూడండి, ముద్దకు వస్తుంది మంచిగా. నువ్వులు, బెల్లం రెండు మిక్సీ అయిపోయినాయి కాబట్టి మంచిగా ముద్దకు వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే అన్ని నువ్వులు, బెల్లము కొంచెం అది ఇది కలుపుతూ గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొన్ని డైరెక్ట్ నువ్వులు వేస్తున్నా. ఇలా వేసేసి బెల్లము, నువ్వులు పొడి మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా నువ్వులు మనం తీసుకొని వేయించుకొని పెట్టుకున్న నువ్వులన్నీ కొంచెం బెల్లం వేస్తూ కొన్ని నువ్వులు వేస్తూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే రెండు మంచిగా మిక్సప్ అయిపోతాయి. చూసారా, ఇలా మంచి మెత్తగా అయిపోతుంది. పక్కకు తీసుకొని అంతా మిక్సీ పట్టేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత వీటిని ముద్ద కడితే ముద్దకి ఇలా వచ్చేస్తుంది. ఇంకా మనం ఏవి వేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా చేతిలోకి తీసుకొని కొంచెంగా ముద్దలు కట్టేసుకోవడమే. కావాలంటే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. పౌడర్లోనే యాడ్ చేసుకొని కలుపుకొని ముద్దలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అంతా పిండినంతా చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ ప్లేట్లోకి పెట్టుకుంటే నువ్వుల లడ్డూలు ఈజీగా రెడీ అయిపోతాయి. సింపుల్ 2 ఇంగ్రీడియంట్సే. నువ్వులు, బెల్లం ఉంటే చాలు. ఎలాంటి పాకం అవసరం లేదు, ఎలాంటి స్ట్రెస్ అవసరం లేదు. జస్ట్ మిక్సీ పట్టుకొని ఇలా ముద్దలుగా చేసుకుంటే బాగుంటాయి. డైరెక్ట్ నువ్వులు అయితే చిన్న పిల్లలకి అరగవు కదా నువ్వులు. సో ఇలా మిక్సీ పట్టేసుకొని చేసుకుంటే ఈజీగా డైజెస్టివ్ అవుతాయి. ఇలా అన్ని నువ్వుల ముద్దలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల ముద్దలు రెడీ. డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.